ఉన్నారు. అలాగే ప్రభువా ఈ దినమునకై ప్రభువా నీ దాసునితో ప్రభువా మీరు ఏం మాటలైతే మాట్లాడాలనుకున్నారో ఆ మాటలను మీ దాసుని మీరు బూరగా వాడుకొని మీ దాసునితో మీరే మాట్లాడి మహిమ పొందమని అడుగుతూ ప్రార్థించుకొనుచున్నాం. ప్రభువా మా పితరుల దేవా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా, నీకు అనేకమైనటువంటి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొంచున్నాం. ప్రభువా మాకంటే అందచందం గలవారు, ఐశ్వర్యవంతులు, విద్యావంతులు ఎందరో ఈ భూలోకమును విడిచి వెళ్ళి ఉన్నారు. ఎందుకో పనికిరానటువంటి మంటి మనుషులమైనటువంటి ఎలాంటి మంచితనము లేనటువంటి మమ్మలను సజీవంగా ఉంచి మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి కూడా నీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొంచున్నాం. ప్రభా ఈ దినము పరిశుద్ధ దినము. పరిశుద్ధ దినములో నీ రక్తము చేత కడగబడిన ప్రతి బిడ్డ నీ మందిరమునకు వచ్చి నీ మిమ్మల్ని ఆరాధించాలి. ప్రభా రావాల్సిన బిడ్డలను త్వరగా నీ మందిరానికి నడిపించుకొని మేమందరము నీ వాక్యానుసారంగా జీవించే ధన్యతను మాకును మా సంఘస్థులందరికీ అనుగ్రహించమని, అలాగే ప్రభా నీ దాసుని మీ శిలువ చాటున మరుగు చేసుకొని మీ దాసునితో మీరే మాట్లాడి మహిమ పొందుమని ఈ కొద్ది విన్నపములు మన ప్రభువును రక్షకుడును అయినటువంటి యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచు ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరు కూర్చోండమ్మా. మంచిది. ప్రభు సన్నిధికి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు నామమున శుభములు, వందనములు తెలియజేస్తూ ఉన్నాం. అంత బాగున్నారమ్మా? అయ్యా మీరు బాగున్నారా? మంచిది, క్షేమంగా ఉన్నాం. దేవుని అపారమైన ప్రేమ, దేవుని కృప దేవుడు మన పట్ల, మన కుటుంబాల పట్ల, మన సంఘం పట్ల చూపించి క్షేమముగా, సురక్షితముగా, ఆరోగ్యంగా అయిన సన్నిధికి తోడుకుని వచ్చిన దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. మంచిది. గడిచిన వారములో ఏమి దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడో కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకుని ముందుకెళ్దాం. త్వరగా నీ హృదయంలో నుండి చెడుతనమును కడిగి వేసుకున్నాము. ఇక్కడ చూడండి, మనం తీసుకున్న ముఖ్య అంశం ఏమిటంటే ఎన్నాళ్ళు ఎంతకాలం ఎలాగునా జీవించుదువు అన్నటువంటి ఉద్దేశంతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఎన్నాళ్ళ మట్టుకు ఇలాగున జీవించేదువు, ఎలాగునా ఎన్నాళ్ళ వరకు దుష్టాభిప్రాయమును హృదయంలో ఉంచుకొని జీవించేదవు. ఒక క్రైస్తవుడుగా, ఒక విశ్వాసిగా మన హృదయంలో దుష్టాభిప్రాయం ఉండకూడదు. ఎన్నాళ్ళ వరకు? మనం నమ్మి బాప్తిసం పొందిన తర్వాత కూడా దుష్టాభిప్రాయం ఉన్నది అంటే నువ్వు క్రైస్తవుడుగా, క్రీస్తును అంగీకరించిన విశ్వాసిగా నీవింగా మార్చబడలేదు అన్న ఉద్దేశాన్ని గడిచిన వారములు దేవుడు చాలా సూటిగా, ఖండితంగా మాట్లాడుతూ వచ్చాడు. ఎన్నాళ్ళ మట్టుకు మీరు ఇటు అటు తిరుగుతారో? స్థిరమైన భక్తి కలిగి జీవించాలి, స్థిరమైనటువంటి ఆలోచన కలిగి బ్రతకాలి అన్న భావాన్ని గడిచిన వారములు దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. ఎన్నాళ్ళు దేవుని ఆజ్ఞను మీరు నిర్లక్ష్యము చేయుదురు అన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, నులువెచ్చని స్థితి మనకు వద్దు సోదరా అన్న భావాన్ని ప్రభు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ వచ్చి ఉన్నాడు. ఒక క్రైస్తవుడిగా మనం ఎలా ఉండాలంటే ఇటైనా ఉండాలి, అటైనా ఉండాలి. ఎంతకాలం మన జీవితంలో ఇటు అటు తిరుగుతాం? ఎంతకాలం మన జీవితంలో దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తూ జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉంటాం? అందుకే మన జీవితంలో మనము ఎన్నాళ్ళ మట్టుకు మనము దేవుని ఆజ్ఞను మనము విరుద్ధముగా జీవితాన్ని కొనసాగించుకుంటాం. చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, నులువెచ్చని స్థితి మన జీవితాలకు దేవునికి దూరం చేస్తుంది అన్న భావాన్ని ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే దేవునికి దగ్గరై ఆయన సన్నిధానములో మనమందరము కూడా ఆయనను అనుసరిస్తూ, ఆయన ఆజ్ఞలు కట్టడలు అనుసరిస్తూ దేవుని సన్నిధిలో స్థిరమైన భక్తిని మరణం వరకు నమ్మకముగా జీవితాన్ని కొనసాగించుకుందామన్న భావాన్ని గడిచిన వారములు దేవుడు మనందరితో సూటిగా మాట్లాడుతూ వచ్చాడు. ఈ వారము దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చదువుకుందాం. పరమగీతాలు
4వ అధ్యాయం 16వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నది. చదవమ్మా. ఉత్తర వాయువు ఎంతించుము, దక్షిణ వాయువు వెంచేయుము, నా ఉద్యానవనం మీద విసురుడి, దాని పరిమళములో వ్యాపింపచేయుడి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచెయ్యునుగాక, తనకిష్టమైన ఫలముల నతడు భుజించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మహాపరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు తండ్రి. చదవబడిన లేఖన భాగాన్ని ఆధారము చేసుకుని ప్రభా, మీరు మాతోను మా ద్వారా నీ ప్రజలైన వారందరితోనూ మీరే మాట్లాడి మహిమ తెలుసుకుని ప్రార్థన చేస్తూ ముందున్న వాక్య పరిచర్య అంతటిని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు దివ్యమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరు కూర్చుండమ్మా. మంచిది. పరమగీతాలు 4వ అధ్యాయము ఈ 16వ వచనం చివరి 2 లైన్లు చదవండి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయును గాక, తనకిష్టమైన ఫలములను అతడు భుజించును గాక. చూడండి, ఇక్కడ ప్రియుడు ప్రియురాల గురించి రాయబడింది. ఈ పరమగీతం అంతా కూడా సంఘానికి క్రీస్తుకు బంధాన్ని గురించి రాస్తున్నాడు పరమగీతాలు. ఒక ప్రియుడు సంఘాన్ని ఎలా నడిపిస్తున్నాడో, ఒక ప్రియుడు సంఘాన్ని ఎలా ప్రేమిస్తున్నాడో, ఒక ప్రియురాలని, అలాగనే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమిస్తున్నాడు అన్న భావాన్ని ఈ పరమగీతాలంతా కూడా తెలియజేస్తున్నాడు. ఈ పరమగీతాలు 4వ అధ్యాయము 16వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక. ఇప్పుడు మనమందరం ఎవరము? ఉద్యానవనము. మన ప్రియుడెవరు? యేసు ప్రభువారు. ప్రియుడు ఎక్కడికి వెళ్ళాడంట? ఉద్యానవనకు వెళ్ళాడంట. వెళ్ళి ఏం చేస్తున్నాడంట? ఆయన తనకిష్టమైనటువంటి ఫలాలను వెతుకుతూ ఉన్నాడంట. ఆయన తనకిష్టమైనటువంటి ఫలాలు కనపడినప్పుడు ఆయన భుజిస్తున్నాడు అని రాయబడింది. అందుకనే ఉద్యానవనములు అయితే రకరకాల ఫలాలు ఉంటాయి. మన దగ్గర ఏం ఫలాలు ఉంటాయి అంటే, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న రీతిగా ఒక సంఘము అనబడిన ఉద్యానవనములో మన ప్రియుడైనటువంటి యేసయ్య వెంచి ఉన్నాడు. దేనికోసమయ్యా అంటే, మంచి ఫలములు అతడు భుజించటానికి, తనకిష్టమైనటువంటి ఫలాలు భుజించటానికి, తనకిష్టమైనటువంటి ఫలములను ఆయన ఆస్వాదించటానికి ఉద్యానవనమునకు ఆయన వెంచి ఉన్నాడు అన్న భావాన్ని చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నది. ఈ మధ్యాహ్నం వేళ ఉద్యానవనము అనబడిన సంఘములోనికి ప్రియుడైనటువంటి క్రీస్తు రాబోతున్నాడు. ఆయన వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు? ఆయనకిష్టమైన ఫలాలు వెతుకుతున్నాడంట ఆయన. అందుకే ప్రేమైన దేవుని సంగమా, ఆయనకిష్టమైన ఫలాలు వెతుకుతున్నప్పుడు, ఆయనకిష్టమైన ఫలము కనపడినప్పుడు ఆ ఫలాన్ని ఆయన ఆస్వాదిస్తున్నాడు, భుజిస్తున్నాడు, వాటిని అంగీకరిస్తున్నాడు అని రాయబడింది. ఆయనకిష్టమైన ఫలాలు ఏంటో మనం త్వరగా ముందుకు వెళదాం. దేవుని సంగమా, ఆయనకిష్టమైన ఫలాలు మనలో ఉన్నాయా లేదా అనేది ఈ మధ్యాహ్నం వేళ పరిశీలించుకోమని, పరీక్షించుకోమని ప్రభు చాలా స్పష్టంగా నీతో నాతో ప్రభు మాట్లాడుతున్నాడు. చదవండి ఆ మాట. రోమాపత్రిక 6వ అధ్యాయం. దేవుని సన్నిధానములోన దేవుడు చాలా సూటిగా, ఖండితంగా, ఖచ్చితంగా మనతో చాలా స్పష్టంగా ప్రభు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట 22వ వచన భాగాన్ని చూడండి. రోమపత్రిక 6వ అధ్యాయం 22వ వచనం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు
ఫలము. మొట్టమొదటి ఫలం ఏంటి? అక్కడ రాయబడినటువంటి మాట పరిశుద్ధత అనేటువంటి ఫలాన్ని ప్రభు చూస్తూ ఉన్నాడు. తన ప్రియుడు తన ప్రియురాలలో ఏం చేస్తున్నాడంటే కలంకము లేనిదిగా ఉండాలని చూస్తున్నాడు, పరిశుద్ధమైనదిగా ఉండాలని చూస్తున్నాడు. అందుకే ఏ కలంకము లేనటువంటి సంఘముగా ప్రియుడు చూడటానికైనా ఉద్యానవనమునకు వేంచి ఉన్నాడు అని రాయబడింది. అందుకే ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, సంఘమును కూడా ఎఫెసీయులకు రాసిన పత్రికలో కళంకము లేనిదిగా ఉండటానికి వాక్యమనే ఉదక స్నానము చేత దాన్ని శుద్ధి చేస్తున్నాడు అని రాయబడింది. అందుకే మన ప్రియుడైనటువంటి యేసయ్య ఉద్యానవనమైనటువంటి మనము సంఘముగా మార్చబడిన మన జీవితంలోనికి ప్రభు వేంచి ఉన్నాడు. వేంచి ఉండి ఏ ఫలాన్ని వెతుకుతున్నాడంటే ఆయన అక్కడ రాయబడినటువంటి మాట, దేవుని సన్నిధిలో పరిశుద్ధత కలగొట్టయే మీకు ఫలము. ఈ ఫలము మనలో ఉందా అని ప్రభు వేంచి ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. మనం ఆయన వేంచి మనల్ని పరిశీలిస్తున్నప్పుడు, మనల్ని పరీక్షిస్తున్నప్పుడు, ఫలాలు వెతుకుతున్నప్పుడు పరిశుద్ధత అనే ఫలము కనపడకపోతే నీ నుంచి ఆయన ముందుకి దాటుకొని వెళ్ళిపోతాడు, నిన్ను పట్టించుకోడు. ఫలించినటువంటి తీగను, ఫలించినటువంటి ఆ అంజూరపు చెట్టుని ఏ విధంగా శపించాడో ఆ విధంగా శపించబడక మునిపే ఆయన వేంచి ఉన్నాడు. నువ్వు ఫలము, పరిశుద్ధమైన ఫలము కలిగి ఉండాలన్న భావాన్ని ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యమని రాయబడింది బైబిల్ గ్రంథంలో. అందుకే ప్రేమైన దేవుని సంగమా, మనమందరం కూడా పరిశుద్ధతన ఫలము కలిగి ఉండాలి. పరిశుద్ధమైన ఫలము కలిగి ఉండాలంటే ఏం రాయబడింది అక్కడ? ఆ మాట మళ్ళీ చదవండి. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి ఉన్నవారే పరిశుద్ధమైన ఫలము కలిగి ఉంటారు, పరిశుద్ధతన ఫలము కలిగి ఉంటారన్న ఉద్దేశాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. పాపము నుంచి విమోచింపబడకుండా నేను పరిశుద్ధుడను, నేను పరిశుద్ధురాలను అన్ని ఫలము కలిగి ఉన్నామనని నీ భ్రమలో బ్రతుకుతున్నట్లయితే ప్రభు సూటిగా మాట్లాడుతున్నాడు. ఆయన వెంచి ఉన్నాడు, ఆయన వేడి చేస్తున్నాడు నీలో పరిశుద్ధతనే ఫలము చూడడానికి. అది ఉందా అని అడుగుతున్నాడు ప్రభు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, మనలో పరిశుద్ధతనే ఫలము కలిగి ఉండాలంటే పాపమును మనం ఏం చేసి ఉండాలంట? అక్కడ రాయబడిన మాట, ఆయనను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి ఉండాలి అని రాయబడింది. మనలో ఏదైనా పాపముగా ఉన్నట్లయితే విమోచింపబడలేదన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే చూడండి కింద వచనం, ఎలా అనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఈ పరిశుద్ధత అనే ఫలము ఎక్కడికి తీసుకుని వెళ్తుంది? నిత్య జీవానికి తీసుకుని వెళ్తున్నది. ఆ నిత్య జీవానికి తీసుకుని వెళ్ళటానికే మన ప్రియుడైనటువంటి యేసయ్య తన ప్రియురాలైనటువంటి ఉద్యానవనముకు వెళ్ళి వేంచి ఉన్నాడు, ఫలాలు కనపడతాయని. అందుకే ప్రేమైన దేవుని సంగమా, పాపము నుంచి విమోచింపబడిన వారి జీవితాలు పరిశుద్ధతన ఫలము కలిగి ఉంటున్నారు. పరిశుద్ధతన ఫలము కలిగిన వారి జీవితాలను ఆయన ఎక్కడికి తీసుకుని వెళ్తాడంట? నిత్య జీవానికి తీసుకుని వెళ్ళటానికి ఉద్యానవనములో ఆయన వేచి ఉన్నాడు అని రాయబడింది. అందుకే ఒక్కసారి ఈ మధ్యాహ్నం వేళ మన జీవితంలో పరిశుద్ధతన ఫలం ఉందా అని ప్రభు పరీక్షిస్తున్నాడు. చూడండి అన్నమాట, దేవుని సన్నిధిలో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎందుకైనా ఉద్యానవనముకు వెళ్ళి తనకిష్టమైనటువంటి ఫలాలు భుజించడానికి ఎందుకు వెతుకుతున్నాడు అని పరిశీలన చేస్తే అక్కడ రాయబడిన మాట చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనాన్ని చూడండి. పరిశుద్ధత కలిగి ఉన్నటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. అందుకే అందరితో పరిశుద్ధంగా ఉండటానికి మనం ప్రయత్నించాలి, అన్ని విధాలుగా పరిశుద్ధంగా జీవించటానికి మనం ప్రయాసపడాలి. ఎందుకయ్యా అంటే పరిశుద్ధత లేకుండా మనం దేవుణ్ణి
చూడలేం కాబట్టి. పరిశుద్ధత ఉంటేనే ఆ ప్రభు మనల్ని పరిశీలిస్తాడు, పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు. దేవుని సన్నిధానంలో ఉన్న మనమందరం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని సంగమా, ఒక్కసారి మన జీవితంలో మనమందరం కూడా దేవుని సన్నిధానంలో ఉన్న పరిశుద్ధమైన జీవించటానికి ప్రయాసపడమన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే అక్కడ రాయబడినటువంటి మాట, పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడలేడు. కాబట్టి పరిశుద్ధతనే ఫలము కలిగి ఉండమని దేవుడు కోరుతున్నాడు. అది ఆయన వెంచి ఉండి చూస్తున్నాడు ఆయన. ఎందుకంటే నన్ను చూడాలని, ఆయన చూసిన వారు ఆయన రాజ్యంలో ఉంటారని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. అందుకని మధ్యాహ్నం వేళ మనందరం కూడా పరిశుద్ధత అనే ఫలాన్ని మన జీవితంలో మనం కలిగి జీవితాన్ని కొనసాగించుకుందుముగాక. ఆమేన్. ఆ మాట చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14-16 చూడండి. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలే, మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. హల్లెలూయా. ఒక్క విషయంలో మనం పరిశుద్ధంగా ఉంటే సరిపోదు, సమస్తమైనటువంటి ప్రవర్తన విషయంలో మనము పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడే మనము ఆయన్ను చూసేటువంటి ధన్యత, ఆయన రాజ్యంలో ప్రవేశించేటువంటి ధన్యత, పరిశుద్ధత అనే ఫలం మనం తీసుకుని వెళుతుందన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మధ్యాహ్నం వేళ పరిశుద్ధత అనే ఫలం నీలో ఉందని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. వేయించి ఉన్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ప్రభు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక మాట చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము దేవుని సన్నిధిలో 9వ వచనం నుంచి చదవండి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టి వారై ఉంటిరి. చూడండి, ఇక్కడ రాయబడిన మాట, మీలో కొందరు అట్టి వారై ఉంటిరి గాని ప్రభువైన యేసు క్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. హల్లెలూయా. నీతిమంతులుగా తీర్చబడిన ప్రతి వాడు పరిశుద్ధమైన పరిశుద్ధత అనే ఫలాన్ని కలిగి ఉంటున్నాడు అని రాయబడింది. అందుకని ప్రేమైన దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నమాట, మనమందరము కూడా కడగబడిన వారముగా ఉండాలన్న ఉద్దేశాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. కడగబడినప్పుడే పరిశుద్ధంగా మార్చబడతాం. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధమైన ఫలము కనపడుతున్నదో ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ యొద్దకు వచ్చి ఆయనకి ఇష్టమైన పరిశుద్ధమైన ఫలము నీలో ఉన్నది కాబట్టి ఆయన నన్ను ఆయన రాజ్యానికి హక్కుదారులుగా చేస్తున్నాడన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. పరిశుద్ధత అనే ఫలం ఉండాలంటే ఈ పైన రాయబడిన ఎన్నో 9-10 వచనాలు రాయబడిన ప్రతిదీ కూడా మనము కడగబడాలి. కడగబడకుండా మనలో ఇవి ఉంచుకున్నాం అనుకోండి, దేవుని రాజ్యమునకు హక్కుదారులము కాము అని రాయబడింది, కానేరము అని రాయబడింది. అందుకని ఒక్కసారి ఈ 9-10 వచన భాగాల్లో ఉన్నటువంటి వాటిని మనలో ఉన్నాయేమో వాటిని తీసేసుకుంటేనే
నువ్వు ఆయనకి ఇష్టమైన ఫలమైన పరిశుద్ధత అనే ఫలము కలిగి ఉంటామన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. కడగబడిన వారే పరిశుద్ధులై ఉంటారు, పరిశుద్ధులైన వారు నీతిమంతులుగా తీర్చబడతారు, నీతిమంతులైన వారు దేవుని రాజ్యమునకు హక్కుదారులు, స్వతంత్రులు అని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుకనే మన జీవితంలో మనమందరము కూడా పరిశుద్ధత అనే ఫలము కలిగి జీవితాన్ని కొనసాగించుకుని ఆయన రాజ్యమునకు హక్కుదారులుగా చేయబడదుముగాక. ఆమేన్. రెండవది, దేవుని సన్నిధిలో దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్న మాట చూడన్న మాట. దేవుని సన్నిధిలో ఎఫెసీయులకు రాసిన పత్రిక దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక దేవుని వాక్యము తెలియజేస్తున్న రీతిగా 5వ అధ్యాయం 9వ వచనం. మొదటిది పరిశుద్ధత అనే ఫలము కలిగి ఉండాలి. రెండవది అక్కడ రాయబడిన మాట వెలుగు ఫలము, సమస్త విధములైన మంచితనం, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది ఏ ఫలం అంట? వెలుగు ఫలం. నేను వెలుగులో ఉన్నానండి, నేను వెలుగు ఫలము కలిగి ఉన్నాను అని అనుకుంటే మనలో ఏముండాలంట? రాయబడిన మాట చదవండి. నీతి, సత్యమును వాటిలో కనపడుతున్నది. దానికంటే ముందేముంది? మంచితనము. హల్లెలూయా. మంచితనం అనేది మనలో కనపడాలి. నీతి, సత్యం మనలో కనపడాలి. అదే వెలుగు యొక్క ఫలము అని రాయబడింది. అందుకే ప్రియమైన దేవుని సంగమా, వెలుగు ఫలం అనేది మనలో ఉందా అని దేవుడు మాట్లాడుతున్నాడు. వెలుగు ఫలం మనలో లేకపోతే అక్కడ రాయబడినటువంటి మాట సత్యము మనలో ఉండదు, నీతి మనలో ఉండదు, మంచితనం మనలో ఉండదు. మంచితనం లేకపోతే ఏముంటుంది? చెడుతనం, చెడు ఆలోచన, చెడు ప్రవర్తన, చెడు చూపులు, చెడు విధానమైనటువంటి సమస్త విధమైనటువంటి వాటికి దారి తీస్తుంది. అందుకే ప్రియమైన దేవుని సంగమా, వెలుగు ఫలము ఈ మధ్యాహ్న వేళ మనం పొందుకుని తిరిగి ఇంటికి వెళ్ళుదముగాక. ఆమేన్. వెలుగున్న చోట చీకటి ఉంటుందండి? ఉండదు. ఏ మాత్రం కూడా వెలుగున్న చోట చీకటి ఏమాత్రం కూడా పొందు ఉండదు, అక్కడ స్థానం ఉండదని ప్రభు మాట్లాడుతున్నాడు. అందుకే మనమందరము కూడా వెలుగు ఫలము అనేటువంటి మంచితనము, నీతి, సత్యము కలిగి ఉందుముగాక. ఆమేన్. మంచోడని ఎప్పుడంటారంటే మన జీవితంలో ఏమాత్రం కూడా చెడు లేనప్పుడే మంచోడండి, మంచిదండి, మంచిగా మాట్లాడతారండి, మంచిగా జీవితాన్ని కొనసాగించుకుంటారండి, చీమెకు కూడా హాని చేయరండి అని కొందరిని చూసి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అందుకే వారు వెలుగు ఫలము కలిగిన వారని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి మాట, దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్న మాట. కింద చదవండి. గనుక ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. వెలుగు సంబంధుల వలె మనం ఎలా ఉండాలంట? నడుచుకోవాలి. మంచితనం ఉండాలి, నీతి ఉండాలి, సత్యము మనలో ఉండాలి. సత్యం అంటే ఎవరు చెప్పండి? సత్యం అంటే వాక్యమే. నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నానన్నాడు ప్రభు. ఆ సత్యము నీలో ఉన్నప్పుడు చీకటి ఏమాత్రం కూడా ఉండదని ప్రభు మాట్లాడుతున్నాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, ప్రభునికి ఏది ప్రీతికరమైనదో, ఆయన విద్యానవనములో దేనికోసం వేచి ఉన్నాడో అని మనం పరిశీలన చేసుకున్నట్టయితే వెలుగనే ఫలము కొరకైనా వేంచి ఉన్నాడు అని రాయబడింది. ఆయనకి ఏది ప్రీతికరమైనది అని రాయబడింది. పరమగీతలో మనం చదివాం. దేవుని సన్నిధానంలోన ఆయనకి ఇష్టమైన ఫలముల కోసం ఆయన వేంచి ఉన్నాడని రాయబడింది. ఆయనకి ఇష్టమైన ఫలములు ఆయన భుజిస్తాడని రాయబడింది. ఆయనకి ఇష్టమైన ఫలం ఏంటయ్యా అంటే వెలుగు ఫలం అని రాయబడింది. అందుకే అక్కడ రాయించాడు. ఏమన్నాడు అక్కడ? మనలో సరిచదం. గనుక ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధాల వలె నడుచుకునండి. కింద చదవండి.
నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి, గద్దించుడి, సరిచేసుకునుడి. వెలుగు ఫలమే మనలో ఉన్నప్పుడు ఆయనకు ప్రీతికరమైన జీవితాన్ని కొనసాగించుకుంటాం. ఆయనకు ప్రీతికరమైనది మాత్రమే ఆయన భుజిస్తాడని, ఆయనకి ఇష్టమైన చోట పెట్టుకుంటాడని ప్రభు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇష్టం లేని ఫలాలు మన యుద్ధ పెట్టుకుంటామండి. ఇప్పుడు ఇంట్లో మనము వాడిపోయినవి లేదా కుళ్ళిపోయిన ఫలాలు మన ఇంట్లో పెట్టుకుంటామా? పెట్టుకోం. ఏం చేస్తాం? వాటిని చెత్తకుండలో పడేస్తాం. అలాగనే ఆయనకి ఇష్టమైన ఫలముల కొరకు ఉద్యానవనములు ఆయన వేయించి ఉన్నాడు. ఆయనకి ఇష్టమైనటువంటి ఫలములు ఆయన మనలో చూసినప్పుడు కనపడితే మనమందరము కూడా ఆయన నుండి స్థలములు మనము ఉంటామన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడండి. మన జీవితంలో మనమందరం కూడా వెలుగు ఫలాన్ని మనము ఫలించేటువంటి రీతిగా చీకటి సంబంధమైన వాటిని మనమందరం ఏం చేయాలి? ఖండించాలి, విసర్జించాలి, వాటిని వదిలిపెట్టాలి. ఆ మాట చూడండి, దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో ప్రభు మాట్లాడుతున్న మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయము దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న రీతిగా 12వ వచనం చూడండి. మరలా యేసుని లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. ఏం కలిగి ఉంటామంట? మనం జీవపు వెలుగు కలిగి ఉండాలి. జీవపు వెలుగు కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి? అంధకార క్రియలను మనము ఖండించాలి, వాటిని విడిచిపెట్టగలగాలి. అప్పుడే మన జీవములో మనమందరం కూడా వెలుగు సంబంధమైనటువంటి జీవాన్ని కలిగి ఉంటాం, జీవపు వెలుగును కలిగి ఉంటామన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. త్వరగా మన జీవితంలో ముందుకు వెళ్దాం. చూడండి, మాట చాలా స్పష్టంగా రాయబడిన మాట. 1 యోహాను 5:1. 1 యోహాను 5:1. 1 యోహాను 5:1. ఒకసారి 1:5 చూడండి. 1 యోహాను 1:5. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఏమాత్రము కూడా ఎంత మాత్రము కూడా లేదు అని రాయబడింది. మళ్ళా చీకటి ఉందా? చీకటి ఏమాత్రం కూడా ఆయన ఎందుకు కనపడలేదు. కాబట్టి మనలో చీకటి ఉన్నట్లయితే మనం ఎవరము? చీకటి సంబంధులం. చీకటి సంబంధి అంటే ఎవరు? అపవాది సంబంధులం. అందుకే ఆయన యందు ఏమాత్రం కూడా చీకటి లేదు. కాబట్టి మనం వెలుగు ఫలము కలిగి ఉండాలంటే మనలో ఏమాత్రం కూడా చీకటి కనపడకూడదు. ఆయన విద్యానమనంలో వేయించి ఉన్నాడు. ఆయన దేనికోసం అంటే వెలుగు అనే ఫలం మనలో చూడటానికి ఆయన వేయించి ఉన్నాడు. అందుకే మనము ఆయన లోకమునకు వెలుగై ఉన్న ప్రకారముగా క్రీస్తును అనుసరిస్తున్న మనలో కూడా చీకటి ఏమాత్రము లేకుండా వెలుగు ఫలము కలిగి జీవితాన్ని కొనసాగించుకుందుముగాక. ఆమేన్. చీకటి దేనికి సాదృశ్యం అంటే పాపానికి సాదృశ్యం. అందుకే మనలో ఏ పాపము లేకుండా వెలుగైనటువంటి క్రీస్తును కలిగి జీవితాన్ని కొనసాగించుకుంటే మనలో ఏమాత్రం కూడా పాపమునకు చోటు ఉండదని దేవుడు మాట్లాడుతున్నాడు. వెలుగు ఉన్నప్పుడు చీకటికి ఏ విధంగా స్థానం ఉండదో, వాక్యమైనటువంటి వెలుగైనటువంటి వాక్యమైన యేసే మనలో ఉంటే చీకటి ఏమాత్రం కూడా ఉండదు అన్న భావాన్ని ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాట చూడండి, దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తున్న రీతిగా దేవుని సన్నిధిలో మనమందరం కూడా హెబ్రీ పత్రిక ఈ వెలుగు ఫలము మనలో ఉండాలంటే
మన జీవితంలో పరిశుద్ధత అనే ఫలము కలిగి ఉండాలంటే ఈ వీటిని మనం కలిగి ఉండి జీవించాలంటే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న రీతిగా హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం నుంచి చూడండి. 3వ ఫలం ఏంటో అక్కడ రాయబడిన మాట, శిక్షాఫలము పొందుటకే మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మును సూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? కుమారుడైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కారు అని రాయబడింది. 3వ ఫలం ఏంటి? శిక్షాఫలం. ఈ శిక్షాఫలం మనలో ఉండాలంటే వెలుగు ఫలం మనలో ఉండాలి, పరిశుద్ధమైన ఫలం మనలో ఉండాలి. అవి ఉన్నప్పుడే శిక్షను మనం భరించగలుగుతాం, తట్టుకోగలుగుతాం. ఎవరిని శిక్షిస్తాడంట ఆయన? కుమారులను మాత్రమే శిక్షిస్తాడు అని రాయబడింది. నిజంగా మనము లేఖన భాగాన్ని మనం పరిశీలన చేసి చదివినప్పుడు ఆ మాట చాలా స్పష్టంగా 6వ వచనాన్ని చూడండి. ప్రభువు చేయు శిక్షను తృణీకరింపకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించి ఆయన హెచ్చరికను మరిచితిరి. చూడండి, ఇక్కడ రాయబడిన మాట, ఎవరిని శిక్షిస్తాడంట ఆయన? కుమారులను మాత్రమే శిక్షిస్తాడు. ఇంకోటి రాయబడింది అక్కడ, ఏమని రాయబడిందంటే తండ్రి ప్రేమించిన వారిని మాత్రమే, ప్రభు తాను ప్రేమించిన వారిని మాత్రమే శిక్షిస్తాడంట. ఎందుకు ఆయన ప్రేమిస్తున్నాడంటే వెలుగు ఫలము నీలో ఉండాలి అని. ఎందుకు ఆయన నిన్ను హెచ్చరిస్తున్నాడంటే పరిశుద్ధత ఫలము మనలో ఉండాలని హెచ్చరిక చేస్తున్నాడు ఆయన, గద్దిస్తున్నాడు ఆయన, శిక్షిస్తున్నాడు ఆయన. మనమేమనుకుంటామంటే శిక్షించినప్పుడు ఆయనకి ఇష్టము లేదేమో, మనమంటే గద్దించినప్పుడు నేనంటే పాస్టర్ గారికి ఇష్టం లేదేమో, లేదంటే తండ్రి గారికి ఇష్టము లేదేమో, తల్లి నన్ను ఎప్పుడు శిక్షిస్తుంటుంది, ఎప్పుడు నన్ను బాధ పెడుతుంది అనుకుంటే నీ భ్రమ. తల్లిదండ్రులు నేను ఎందుకు శిక్షిస్తారంటే నీ జీవితంలో సరి చేయబడాలని, వెలుగు సంబంధుల వల్లే మంచితనము నీతి మనలో ఉండాలని. అందుకనే ప్రేమిన దేవుని ప్రజలారా, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న రీతిగా ఎందుకు ప్రభుని శిక్షిస్తున్నాడు అంటే మెరుగైనటువంటి భక్తి చేయటానికి, శిక్షా ఫలమును నీ జీవితంలో చూడటానికైనా ఆహ్వాదిస్తూ ఉన్నాడు. యోబును ఎందుకైనా శిక్షించాడు అని మనం పరిశీలన చేసినట్లయితే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న రీతిగా యోబుకు రెండంతల ఆశీర్వాదము కలగడానికి కాదు, యోబు సరైన భక్తి చేస్తున్నాడా లేదా అని చూడడానికి. అందుకే శిక్షా ఫలము మన జీవితంలో వస్తుంది అంటే అక్కడ రాయబడినటువంటి మాట, మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడును, కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్భిజులే కానీ కుమారులు కారు. శిక్షించినప్పుడు ఆ శిక్ష భరించలేనటువంటి స్థితి మనకు దేవుడు అనుగ్రహించుడు. ఎంతవరకైతే నువ్వు నిలబడగలుగుతావో, ఎప్పుడైతే నువ్వు మరుగు చేయబడతావో, ఎప్పుడైతే మెరుగైనటువంటి భక్తి చేయగలుగుతావో అంతవరకే మనల్ని దేవుడు శిక్షిస్తాడు. అందుకే తండ్రి తన ప్రేమించిన కుమారులను మాత్రమైనా శిక్షిస్తున్నాడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నది. ఆ మాట చూడండి, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న రీతిగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ఎందుకైనా నేను శిక్షిస్తున్నాడు అంటే దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్న రీతిగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయములో 19వ వచనాన్ని చూడండి. నేను ప్రేమించు వారందరినీ ఏం చేస్తున్నాడంట? గద్దించి శిక్షించుచున్నాను. దేనికోసమైనా గద్దిస్తున్నాడు, దేనికోసమైనా శిక్షిస్తున్నాడు అంటే అక్కడ రాయబడిన మాట చదవండి. శిక్షించుచున్నాను గనక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము అని రాయబడింది.
దేనికోసం ఆయన గద్దిస్తున్నాడు, దేనికోసం ఆయన శిక్షిస్తున్నాడు అంటే ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా ఉండటానికి. రెండవది అక్కడ రాయబడిన మాట, ఎందుకయ్యా నన్ను ఇంతగా శిక్షిస్తున్నావు, ఎందుకైనా నన్ను ఇంత గద్దిస్తున్నావు, హెచ్చరిస్తున్నావంటే నీవు మారు మనసు పొందమని. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు గద్దించినా నువ్వు మారు మనసు పొందకపోతే హఠాత్తుగా నువ్వు నాశనం అవుతావు. కాబట్టి నాశనములో పడిపోకూడదు. కాబట్టి నీ దేవుడు నిన్ను మారు మనసు పొందటానికి పదే పదే నిన్ను గద్దిస్తున్నాడు, శిక్షిస్తున్నాడు అని రాయబడింది. అందుకనే ప్రేమైన దేవుని సంగమా, శిక్ష ఫలము నీలో నాలో ఉండగలగాలి. శిక్షించినప్పుడు నువ్వు తప్పిపోకుండా శిక్షకు లోబడి, గద్దింపునకు లోబడి నువ్వు మారు మనసు పొందినట్లయితే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న రీతిగా మారు మనసు పొందిన వారు దేవుని రాజ్యమునకు హక్కుదారులు అని రాయబడింది. ఆ మాట చూస్తారు ఒకసారి. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న రీతిగా లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి మాటను మనం అక్కడ చూడగలుగుతాం. 6-7 వచనాలు చూడండి. మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పాను కదా, అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. పరలోకమందు ఎక్కువ సంతోషము కలగాలంటే, ఎక్కువ ప్రభు ఆనందించాలంటే భూమి మీద మనం ఏం చేయాలి? మారు మనసు పొందాలి. అందుకే మారు మనసు నిమిత్తమై ప్రభు నిన్ను గద్దిస్తున్నాడు, శిక్షిస్తున్నాడు. నన్ను ఎందుకు శిక్షిస్తున్నాడు అని ప్రశ్నించి లోతు భార్య వలె మన జీవితంలో, లేదా యోబు యొక్క భార్య వలె మన జీవితంలో మనము శిక్షకు లోబడకపోతే పతనమైపోతామన్న భావాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, ఒక్కసారి మనం పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. యోబు యొక్క భార్య ఏమనింది? యోబు, ఇంకా భక్తి విడవకనే ఉన్నావా? నీ దేవుని దూషించి నీవు మరణము కమ్మనిది. ఎందుకమంటే శిక్ష భరించలేకపోయింది, శిక్షకు తట్టుకోలేకపోయింది, తాళుకోలేకపోయింది. అందుకే ప్రేమైన దేవుని సంగమా, నిన్ను దేవుడు గద్దిస్తున్నాడంటే, దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడంటే నువ్వు మారు మనసు పొందటానికి. మారు మనసు పొందకుండా మూర్ఖురాలు వలె యోబమ్మలాగా మాట్లాడితే మన జీవితంలో యోబు భార్య ఏ విధంగా జీవితం పతనం చేసుకుందో మనము కూడా ఆ విధంగా కాకూడదన్న భావాన్ని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. యోబు యొక్క భార్యతో యోబు ఏమన్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్లుగా మాట్లాడొద్దు, మూర్ఖులుగా మార్చబడతాం. మూర్ఖులైన వారు ఏమాత్రం కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. నీలో నాలో శిక్షకు తాలుకునేటువంటి శక్తిని దేవుడు ఇస్తున్నాడు. కానీ శిక్ష ఫలం మనలో లేకపోతే మనము శిక్షకు తాలూకు లేకుండా, శిక్షను భరించలేకుండా ప్రభుని విడిచిపెట్టిపోయే అవకాశం ఉంది. ప్రభుని విడిచిపెట్టిపోతే మనలో మారు మనసు అనేది ఉండదు. మారు మనసు లేనటువంటి వారి వలన పరలోకములో ఏమాత్రం కూడా సంతోషము ఉండదు. ఎంతమంది ఉన్నారంట? 99 మంది ఉన్నారంట. ఎవరో నీతిమంతులు. కానీ నీతిమంతులని పిలువబడుతున్నారు, కానీ వాళ్ళలో ఏమీ లేదు, మారు మనసు లేదు. అందుకే అక్కడ రాయబడిన మాట, ఒక్క పాపి మారు మనసు పొందుట పరలోకమందు గొప్ప సంతోషం కలుగుతుందంటండి. అందుకే మారు మనసు పొంది బ్రతకటానికి ప్రభు శిక్ష ఫలాన్ని మన జీవితంలోకి దేవుడు ఆహ్వానించున్నాడు. ఆ శిక్ష ఫలానికి తాలుకొని, ఎందుకు నన్ను శిక్షిస్తున్నావని గుర్తించి దాన్ని గ్రహించి మారు మనసు పొందితే సరి, లేకపోతే మనం పతనమైపోతామన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏం చేయాలి? మారు మనసు లేనటువంటి భక్తులు ఎంతమంది ఉంటే ఏం చేయాలి? ఒక్క మారు మనసు పొందినటువంటి ఒక్క పాపి విషయమై పరలోకమందు గొప్ప సంతోషం కలుగుతుందని రాయబడింది.
అందుకే ప్రేమైన దేవుని సంగమా, ఒక్కసారి మన జీవితంలో మనకు మనమే పరీక్షించుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. చివరిగా మాట చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, దేవుని సన్నిధిలో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మొదటి అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం నుంచి చదవండి. చివరి ఫలం ఎలాంటి ఫలం కలిగి ఉండాలో అక్కడ రాయబడిన మాట. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారొకటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటములను నిర్దోషులను కావాలననియు ప్రార్థించుచున్నాను. చివరిగా మనలో ఏ ఫలం ఉండాలంట? నీతి ఫలము కలిగి ఉండటానికి పౌలు గారు అనుదినము కూడా ప్రార్థిస్తున్నాడంట. అన్ని ఫలాలు ఉన్నాయి, నీతి ఫలము లేదు అని, అది కలిగి ఉండమని చాలా స్పష్టంగా పౌలు గారు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. అందుకనే ప్రియమైన దేవుని సంగమా, నీతి ఫలము అనేది చాలా ప్రధానమైనది. ఇప్పుడు ఎక్కడికి వస్తాడు? పరమగీతాలోనికి రండి. పరమగీతాల్లో ప్రభు తెలియజేసినటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్న మాట. అదే పరమగీతంలో 4వ అధ్యాయంలో రాయబడిన మాటను ఒకసారి చదువుకుందాం. అమ్మా, 2వ వచనం 2వ భాగం నుంచి, నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వెంచియును గాక తనకిష్టమైన ఫలమునతడు భుజించునుగాక. తనకిష్టమైనటువంటి ఫలము ఏదైనా ఉన్నదా అని మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ రాయబడినటువంటి మాటను నీతి ఫలము. ఎందుకు నీతి ఫలాన్ని ఆయన వెతుకుతున్నాడు అని మనం పరిశీలన చేస్తే, లూకా సువార్త, మత్తయి సువార్తలో మనం చదువుకుంటూ వస్తున్న మాటలు ఏమిటంటే, నీతిమంతులు నిత్య జీవమునకు ప్రవేశించుదురని రాయబడింది. ఒకసారి చదువుతార మాట. మత్తయి సువార్త 25వ అధ్యాయం. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న రీతిగా చివరి వచనాన్ని చూడండి. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. హల్లెలూయా. మరి ఉద్యానవనములో మన ప్రియుడు దేనికోసం వేచి ఉన్నాడు? అక్కడ నీతి ఫలముల కోసం వేచి ఉన్నాడు. ఆయన దేనికోసం నీతి ఫలములు వెతుకుతున్నాడు అంటే, నా ప్రజలను నేనుండు స్థలములు వారుండులాగున నేను తీసుకుని వెళ్ళటానికి నీతి అనే ఫలములైనా వేచి ఉన్నాడంట, వెయిట్ చేస్తున్నాడంట. నీతి అనే ఫలం మనం నీలో నాలో ఉందని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. అందుకనే ప్రేమైన దేవుని సంగమా, నీతి అనే ఫలమును మనము కనపరుచుకోవాలన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. మారు మనసు లేకుండా, మారు మనసు అనే ఫలము, నీతి అనే ఫలం మన జీవితంలో లేకపోతే ప్రభు శిక్షిస్తున్నాడు అని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. యాకోబు పత్రికలోనికి రండి, ముగించబోతున్నాను. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనాన్ని చూడండి. ఆ మాట చదవండి. నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తబడును. నీతి ఫలం ఏం చేస్తుందంట? సమాధానం పరుస్తుందంట, సమాధానం ఇస్తుందంట. అందుకే నీతి ఫలము ఇతరులతో సమాధానం పరుస్తుంది, నీకు సమాధానం ఇస్తుంది. సమాధాన పరువారని దేవుడు ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు. ఆ మాట చూడండి. లూకా సువార్తలోనికి రండి, ఈ మత్తయి సువార్తలోనికి రండి, ముగించబోతున్న మత్తయి సువార్తలో ప్రభు యొక్క వాక్యం తెలియజేస్తుంది రీతిగా. అంతకంటే ముందుగా హోషేయ గ్రంథం 10వ అధ్యాయంలోనికి రండి. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనాన్ని చూడండి. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమను కోత మీరు కోయుడి, యెహోవాను వెతుటకు ఇదే సమయము గనక ఆయన ప్రత్యక్షమై
మీ మీద నీతి వస్త్రము కురిపించినట్లు ఇది వరకెన్నడను దున్నని బీడు భూమి దున్నుడి. హల్లెలూయా. దేని దున్నాలంట? బీడు భూములను మనము దున్నాలి. దేనికోసము? నీతి అనే ఫలము కోసం మనం బీడు భూములు దున్నాలి. బీడు భూములలో మోడు బారిపోయినటువంటి జీవితాలను ఎప్పుడైతే దున్నుకొని నీతి అనే ఫలాన్ని మనం ఫలిస్తామో, నీతి అనే ఫలం మనకేమిస్తుంది? సమాధానం ఇస్తుంది. ఇప్పుడు రండి, అక్కడ రాయబడిన మాట మత్తయి సువార్తలోనికి రండి. మత్తయి సువార్తలో ప్రభు యొక్క వాక్యము చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నమాట. 5వ అధ్యాయం 23 నుంచి చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23 నుంచి. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము నెదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము. అటు తర్వాత నీ అర్పణలను అర్పింపుము. అప్పుడు నీ అర్పణ దేవునికి అంగీకారంగా ఉంటుంది అన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీతి అనే ఫలము నీలో ఉంటే ఆ సమాధానం అనే ఫలము నీలో వస్తుంది. ఆ సమాధాన ఫలము నిన్ను నన్ను ఐక్యపరుస్తుంది, ఆ ప్రభు రాజ్యంలోనికి ప్రవేశింపచేస్తుంది అని రాయబడింది. అందుకనే ప్రియమైన దేవుని సంగమా ఏం చేస్తుందంట? ఈ నీతి అనే ఫలం అంటే సమాధాన పరుస్తుంది ఏం రాయబడింది. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, ఎవరైనా బలిపీఠము యొద్దకు వెళ్ళి బలి అర్పిస్తున్న సమయమున నీ సహోదరునికి నీకి విరోధముగా ఉన్న ఎడల నీ సహోదరుని యొద్దకు వెళ్ళి ఏం చేయాలంట? మనం సమాధాన పడాలంట. అయ్యా, నీకు తెలియక చేశానని క్షమించు. నువ్వు నన్ను క్షమిస్తే నువ్వు క్షమించిన ప్రకారం నా ప్రభు నన్ను క్షమిస్తాడు అని సమాధానటువంటి ఫలం, నీతి ఫలము సమాధానం ఇస్తుంది. సమాధానం అనే ఫలము నేను నన్ను పరలోకానికి నడిపిస్తుంది. ఉద్యానవనమున మన ప్రియుడు ఆయనకిష్టమైన ఫలములైన భుజించటానికి వెంచి ఉన్నాడు. ఆయనకిష్టమైన ఫలము ఏదైనా ఉన్నదంటే పరిశుద్ధత అనే ఫలాన్ని ఆయన వేచి ఉన్నాడు. వెలుగు ఫలాన్ని ఆయన వేంచి ఉన్నాడు. మన జీవితంలో మనము సమాధానం అనే ఫలం, నీతి అనే ఫలం మనలో కనపడినప్పుడు ఆయనకిష్టమైన ఫలాలన్నీ తీసుకుని వెళ్ళి ఆయన రాజ్యములో చేరుస్తాడన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన రాజ్యంలో ప్రవేశించబడాలంటే సమాధానం అనే ఫలం, నీతి అనే ఫలము ద్వారా సమాధానం అనే ఫలము కలుగుతుందన్న ఉద్దేశాన్ని దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్క మాట చూడండి, దేవుని సన్నిధిలో దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్న మాట 9వ వచనం చూడండి. 5వ అధ్యాయం. సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. మనమందరం ఇప్పుడు దేవుని కుమారులమా సాతాను కుమారులమా? దేవుని కుమారులం. అంటే మనలో ఏముండాలి? సమాధానం ఉండాలి. మన పొరుగు వారితో సమాధాన పడుతున్నామా? సమాధానంగా ఉన్నామా? వాక్యాన్ని బోధిస్తున్నాం, పాటలు పాడుతున్నాం, వాక్యాన్ని చదువుతున్నాం, ప్రభు సన్నిధి ఎంతో చక్కగా ఆయన సన్నిధికి వస్తున్నాం. 99 మంది నీతిమంతుల వలె మారు మనసు లేకుండా జీవిస్తున్నట్లయితే నువ్వు ఇంకా సమాధానం కలిగి జీవించడం లేదు. నీతిమంతులమని చెప్పుకుంటున్నాం, కానీ ఏం లేదు? మారు మనసు లేదు. మారు మనసు లేకపోతే నీలో ఏమీ లేదు, సమాధానం పడే గుణము లేదు. అందుకే బలిపీఠము దగ్గర బలిని వదిలిపెట్టి సహోదరుల యొద్దకు వెళ్ళి నువ్వు సమాధానమైన ఫలాన్ని ఫలించమంటున్నాడు. ఆ సమాధానమైన ఫలము నీలో ఉంటే అక్కడ ఏమి రాయబడింది? చాలా స్పష్టంగా రాయబడిన మాట, సమాధానపరచువారు ధనులు, వారు దేవుని కుమారులు అండి, దేవుని కుమార్తెలు. అందుకే ప్రేమైన దేవుని ప్రజలారా, మన ప్రియుడు ఉద్యానవనమందు దేనికోసం వెంచి ఉన్నాడు? ఆయనకిష్టమైన ఫలములు వెతుకుతున్నాడు. ఆయనకిష్టమైనటువంటి ఫలము నీలో నాలో కనపడుతుందా అని ప్రభు ఆశిస్తున్నాడు, కోరుతున్నాడు.
ఒక సంఘం అనే ఉద్యానవనములో మన ప్రియుడైన యేసుక్రీస్తు వారు చేర్చబడి తనకిష్టమైన ఫలాలు ఆయన వెతుకుతున్నాడు. ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ఎవరిని తెలుసుకోవాలి? ఎవరికైనా విరోధంగా ఉంటే, ప్రభా పలానా మనిషికి విరోధంగా ఉన్నాను, నన్ను క్షమించమని ఆ సహోదరుని యొద్దకు వెళ్ళి సమాధాన పడినట్లయితే ఆ సహోదరుడు నిన్ను క్షమిస్తాడు. అతడు నిన్ను క్షమించిన ప్రకారం నీ పరలోకమందున్న తండ్రి మనల్ని క్షమిస్తాడన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుకే నీతి ఫలము సమస్త విధమైనటువంటి సమాధానమైన ఫలాన్ని మనకు అనుగ్రహిస్తుందన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. నీతి ఫలము కలిగి ఉంటే సమాధానమైన ఫలం మనలో వృద్ధి పొందుతుంది. సమాధాన ఫలము కలిగి ఉన్నట్లయితే దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా తీర్చబడతాం. దేవుని కుమారులు ఎక్కడ ఉంటారండి? దేవుని రాజ్యములో ఉంటారు. అట్టి రాజ్యాన్ని పొందుకోవడానికి మాత్రమే యేసయ్య మనకి ఆయనకి ఇష్టమైన ఫలాన్ని మన జీవితాలైనా వెతుకుతున్నాడు. ఇప్పుడు ఏ చెట్టు దగ్గరికైనా వెళ్ళినప్పుడు మనం ఆ చెట్టులో ఏం వెతుకుతాం? మనం మంచి ఫలాలు వెతుకుతాం. చేదైన ఫలం ఉందనుకోండి, తీసి మనం పానేస్తాం. మంచి ఫలం ఉందనుకోండి, మన పంటికి మన నాలుకకి మంచి రుచికరమైన ఫలం ఉందనుకోండి, దాన్ని ఇంకా మనం ఎక్కువ తీసుకొని లేదా ఎక్స్ట్రా ఉన్నప్పుడు తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాం. అందుకనే ప్రేమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నమాట, ఆయనకి ఇష్టమైన ఫలాలు మనలో ఉన్నాయని ప్రభు ఆశిస్తూ కోరుకుంటూ ఆ ఫలాలు వెతుకుతూ ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన ఫలములు మనలో కనపడునుగాక. ఆమేన్. మోకరించండి, తలలు వంచండి. మనమందరం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నమాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మన ప్రియుడు ఉద్యానవనమునకు వెళ్ళి ఆయన వేంచి ఉన్నాడు. దేనికోసం ఆయన వెయిట్ చేస్తున్నాడు అంటే, నా భక్తులు, నా ప్రజలు, నా ప్రియురాలు నాకు ఇష్టమైన ఫలాలు కనపరుచుకుంటుందని, నాకు ఇష్టమైన ఫలాలు వారిలో కనపడతాయని ఆయన వేంచి ఉన్నాడు, ఆయన భుజించడానికి. ప్రేమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నమాట, నీ ప్రియుడైన, నీ వరుడైన క్రీస్తు వధువైన సంఘముకు దగ్గరికి వచ్చి ఆయనకి ఇష్టమైన ఫలాలు వెతుకుతూ ఉన్నాడు. పరిశుద్ధత అనే ఫలం నీలో ఉందా? అమ్మా, పరిశుద్ధత అనే ఫలము లేకుండా ఆయన చూడలేము. వెలుగు ఫలము మనలో ఉందా? వెలుగు ఫలము మనలో ఉంటే చీకటి ఫలాలకు పొత్తు ఉండదు అన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా మన జీవితం ఎలా ఉందో. అందుకే ప్రభు మాట్లాడుతున్నమాట, అందుకే శిక్షా ఫలము పొందుటకి మీకు మనకు సహనం ఉండాలి. సహనము లేకపోతే యోబు యొక్క భార్య యోబును దూషించి, నీ దేవుని కూడా దూషించి నీవు మరణము కమ్మని దూషించి వెళ్ళిపోయిందే. అందుకే శిక్షా ఫలము ఫలించటానికి సహనం మనలో ఉండాలి. ఆ శిక్ష ఎందుకోసమయ్యా అంటే నువ్వు మెరుగైన భక్తి చేయటానికి. మన జీవితంలో మనమందరము కూడా ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా ఉండటానికి మనల్ని శిక్షిస్తున్నాడు ఆయన. ఎందుకయ్యా అంటే నువ్వు మారు మనసు పొందటానికి గద్దించి ఆయన శిక్షిస్తూ ఉన్నాడు. మారు మనసు అనేది ఉందా? మారు మనసు లేకపోతే 99 మంది నీతి మంత్రులను, మారు మనసు లేని అక్కర పొందినటువంటి నీతి మంత్రులను పక్కన పెట్టేసి ఒక్క పాపి మారు మనసు పొందుతుందని ఆ పాపి కోసం ప్రయాసపడుతున్నాడు ఆయన. అయా దేవుని సంగమా, మనలో ఒక్కసారి ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేసుకుందాం. శిక్షా ఫలము నీలో ఉండాలి. అది సహిస్తూ మన జీవితంలో ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా ఉండటానికి మనమందరం కూడా నీతిమంతుల వలె మార్చబడాలి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. నీలో నాలో నీతి అనే ఫలం ఉందనుకోండి, సమాధానం అనే ఫలం కలిగి ఉంటాం. ఇతరులతో సమాధానం పడినప్పుడే నీతి ఫలము కలుగుతుంది. నీతిమంతులు నిత్య రాజ్యమునకు ప్రవేశించబడతారని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నది. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామా? మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? మన ప్రవర్తన ఎలా ఉంది? ఆయనకి ఇష్టమైన ఫలములు మనలో ఉన్నాయా? లేకపోతే నిన్ను వదిలిపెట్టి వేరొక చెట్టు దగ్గరికి, లేదా వేరొక సంఘానికి, లేదా వేరొక విశ్వాస దగ్గరికి వెళ్ళి ఆయన వెంచి ఉంటాడు. నీ దగ్గర వెంచి ఉన్నాడు ఆయన, వెయిట్ చేస్తున్నాడు ఆయన, ఆయనకి ఇష్టమైన ఫలాలు కనపడతాయని. అందుకే ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా?
జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేసుకుందాం. ఆయనకి ఇష్టమైన ఫలములు మనలో ఉండాలంటే సమస్త పాపాన్ని కడిగి వేసుకుని చీకటిని పాపము లేకుండా వెలుగనే ఫలాన్ని కలిగి ఉండమని ప్రభు చాలా స్పష్టంగా నీతో నాతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క సన్నిధానంలో ప్రార్థన చేసుకుందాం. సంఘ పెద్ద చిన్నతలను ప్రార్థన చేస్తారు. విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపబడే రీతిగా మనందరం కూడా ఏకీభవించుదాం. అందరూ కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడ, పరిశుద్ధుడ, మహోన్నతుడ, నీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు, స్తోత్రములు, వందనాలైనా. అవునైనా, ఇంతవరకు నేను నీ దాసుడు చెప్పిన ప్రతి మాట ప్రతి ఒక్కరూ గ్రహించి దాన్ని నెమరు వేసుకుని నీరు కట్టి ఫలించలాగిన ప్రతి ఒక్కరూ